సో ఈ వీడియోలో ట్రేసెస్ పోర్టల్లో ఇండివిజువల్ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ ట్రేసెస్ పోర్టల్లో ఇండివిజువల్ లాగిన్స్ ఎలా హెల్ప్ అవుతుందంటే, ఎప్పుడైనా మీకు 26 QB ఇలాంటి టీడీఎస్ ఫామ్స్ ఫైల్ చేసిన తర్వాత కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా ట్రేసెస్లో మీకు రిజిస్ట్రేషన్ ఉండాలి యాజ్ అన్ ఇండివిజువల్. సో మీకు అలాంటప్పుడు ఓన్లీ పాన్ నెంబర్ ఉంటే సరిపోతుంది, టాన్ నెంబర్తో అవసరం లేదు. సో ఫస్ట్ ట్రేసెస్కి లాగిన్ అయిన తర్వాత సో ఇక్కడ రిజిస్టర్ ఏ న్యూ యూజర్ ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ట్యాక్స్ పేయర్. సో ఇక్కడ మనం వీఆర్ నాట్ ఏ డిడక్టర్, వీఆర్ ట్యాక్స్ పేయర్. సో ట్యాక్స్ పేయర్ మీద క్లిక్ చేస్తే డాష్బోర్డ్ ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూడండి, పాన్ అడుగుతుంది, నాట్ టాన్, పాన్. సో డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేసి దాని తర్వాత ప్రొసీడ్. సో ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ వస్తుంది, ఆర్ అథెంటికేషన్ యూజింగ్ కేవైసీ వస్తుంది. సో మనం ఆధార్ అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తున్నాం, ప్రొసీడ్, దెన్ కన్సెంట్ ఇస్తున్నాం, దెన్ ప్రొసీడ్. సో ఇక్కడ మనకి ప్లీజ్ ఎంటర్ ద లాస్ట్ 6 డిజిట్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ యువర్ మొబైల్. సో ఏదైతే మనకి పాన్కి సంబంధించి ఆధార్ లింక్ ఉంటుందో దానికి ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. దెన్ వెరిఫై. సో దాని తర్వాత మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఇందులో మన కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. దాని తర్వాత మన కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్. సో మళ్ళీ ఒకసారి మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకొని సబ్మిట్. సో మళ్ళీ ఇక్కడ మనం ఏవైతే మొబైల్ నెంబర్స్ ఇచ్చాం కదా అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాం కదా వాటికి ఓటీపీ వస్తుంది, అవి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్. సో దాని తర్వాత ఇక్కడ మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన పాస్వర్డ్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. సో ఈ పాస్వర్డ్కి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. సో ఆ క్రైటీరియాస్కి తగ్గట్టుగా మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నమాట. దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి సక్సెస్ఫుల్గా ట్రేసెస్ నుండి మనకి ఈమెయిల్ కూడా వచ్చేస్తుంది, అలానే మెసేజ్ కూడా వచ్చేస్తుంది, ట్రేసెస్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి లాగిన్ చేసి చూద్దాం డాష్బోర్డ్ ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డిడక్టర్, ట్యాక్స్ పేయర్ అండ్ పిఓఏ ఉంటుంది. సో ఇండివిజువల్ కాబట్టి మనం ట్యాక్స్ పేయర్తో రిజిస్టర్ అయ్యాం కదా, సో అందుకని ట్యాక్స్ పేయర్ దగ్గర క్లిక్ చేయాలన్నమాట, డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ వెరిఫికేషన్ మోడ్ మీద ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి, సో డాష్బోర్డ్ మనకి ఇలా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద న్యూ ట్రేసెస్ పోర్టల్, ఐ మీన్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ 2025 ప్రకారం దిస్ ఈస్ ద న్యూ 10 ఇండివిజువల్ లాగిన్ డాష్బోర్డ్. సో మీకు నేను అసలు 26 QB ఎలా కరెక్షన్ చేయాలి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.